దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడిస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరంతగానో దీవించబడుతూ ఉన్నారని, అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్ములను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించి ఆశీర్వదించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 9వ వచనము మొదటి భాగమును చదువుకుందాం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. ఈరోజు మన ప్రభువు మనకు సహాయం చేసేవాడుగా ఆయన ఉన్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనకు చాలిన దేవుడుగా, మన కష్టాలలో, మన యొక్క ఇబ్బందులలో మనలను ఆదరించి సహాయం చేసి మనలను నడిపించే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు ఎన్నో అవసరతలు మన జీవితంలో ఉంచి ఉన్నాయి. ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మన జీవితంలో, కుటుంబంలో ఉంచి ఉన్నాయి. ఎన్నో శ్రమల గుండా మనం వెళుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుని వాగ్దానము, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన నిలిచి ఉన్నాడు. 121 కీర్తనలో భక్తుడు అంటాడు, కొండల తట్టున కనులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని వెతుకుచూ ఉన్నాను, కానీ యెహోవా వలననే నాకు సహాయము దొరుకుతుంది అని భక్తుడు తెలుసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా అనుంచి ఉన్నాడు. కాబట్టి మనుషులు ఒకవేళ మనకు సహాయం చేయాలని తప్పించుకుంటారేమో, మన దేవుడు తప్పించుకునే దేవుడు కాదు, కానీ మన అక్కర్లలో, మన కష్టాలలో మనతో నిలబడే దేవుడు ఆయన. మన పక్షమున విజ్ఞాపన చేసే దేవుడు, మన యొక్క బలహీనతలో మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరికి వస్తూ ఉన్నారు. శిష్యులు ఆ సమయంలో ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు వారి దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో పేతురు చూసి ఒక విషయం అడుగుతాడు, ప్రభువా, నేను కూడా నీళ్ళ మీద నడవచ్చా అని అడిగినప్పుడు ప్రభు అంటారు, పేతురు రా అని సెలవిచ్చినప్పుడు పేతురు చాలా దూరం నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే పేతురు ఆ యొక్క పరిస్థితులను చూశాడో, గాలిని చూశాడో, సముద్రము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూశాడో, మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోతున్నటువంటి సమయంలో, కష్టంలో ఉన్నటువంటి ఆ యొక్క పేతురు, ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు పెట్టినప్పుడు మునిగిపోతున్నటువంటి పేతురుకు దేవుడు సహాయం చేసి లేవనెత్తి అతనికి దేవుడు కృప చూపించినట్లుగా పేతురు జీవితంలో మనం చూస్తాం. మునిగిపోతూ ఉన్నటువంటి పేతురుకు సహాయం చేశాడు. ఈరోజు ఒకవేళ అప్పుడు ఊబిలో మునిగిపోతూ ఉన్నారేమో, మీకున్నటువంటి బలహీనతలో మీరు కష్టపడుతూ ఉన్నారేమో, అనారోగ్యము, వ్యాధితో బాధపడుతూ ఉన్నారేమో, ఈరోజు దేవుని బిడ్డలారా, డాక్టర్స్ అందరూ మిమ్మల్ని చేయి విడిచిపెట్టారు, ఇంకా ఉపయోగం లేదు అని డాక్టర్ చెప్పారు. అయితే ప్రభువుని నమ్ముకోండి, ఆయన మీకు సహాయం చేసే గొప్ప దేవుడు. మందుల ద్వారా స్వస్థత కలగకపోవచ్చేమో, కానీ దేవుని ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు యెహోవా మీకు సహాయము చేయాలని, ఈరోజు మిమ్మల్ని ఆదరించాలని ఆయన ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభువును ఆహ్వానించండి, మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేసి దీవించే గొప్ప దేవుడుగా అంటాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన, మాకు సహాయము చేసే దేవుడిగా మీరు ఉన్నందుకు మీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ఏ విషయాలైతే అడుగుతున్నారో, నీ యొక్క సన్నిధిలో పెట్టి ఉన్నారో, మీరు కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, దీవించమని, సమాధానం అనుగ్రహించమని యేసు నామమున
అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.